అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేశారు. అయితే గతంలో 5 సార్లు విజయం సాధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దామచర్ల జనార్దన్ గారు ఆయన్ని 2 సార్లు ఓడించడం జరిగింది. 2014లో ఓడించారు. అదేవిధంగా 2024లో కూడా, అంటే నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా ఓడించింది. అయితే ఓడించడం ఇక్కడ సాధారణమైన విషయమే. కానీ ఎప్పుడూ లేని, మునుపెన్నడూ జరగని విధంగా 30,000కు పైచిలకు మెజారిటీతో టీడీపీ అక్కడ విజయం సాధించడంతో ఒక్కసారి వైఎస్ఆర్సీపీ కంగుదిందని చెప్పుకోవచ్చు. సో అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ దారుణాతి ఘోరంగా పరాజయం పాలైన విషయం మనందరికీ తెలిసిన విషయమే, ఎందుకంటే రీసెంట్గా జరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఆ విషయం మీద వైఎస్ఆర్సీపీ బాగా కసరత్తులు చేసిన తర్వాత రాష్ట్రంలో ఒక 7 స్థానాలకి రీపోలింగ్, అంటే రీకౌంటింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈసీని కోరింది. అది కోర్టులో అప్పీల్ చేయగా అది నిన్న 19వ తారీఖు నుంచి ఈ 7 నియోజకవర్గాలకి సంబంధించి ఈసీ ఎవరైతే ఉన్నారో ఈసీ, అదేవిధంగా ఆ జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఆ ఈవీఎం ఫ్యాట్స్, అదేవిధంగా ఆ స్లిప్పులను కూడా లెక్కించాలని చెప్పేసి వారు పెట్టుకున్న అప్పీల్కి శాంక్షన్ చేసింది ఎలక్షన్ కమిషన్ హైకోర్టు ద్వారా. సో ఇప్పుడు అది వీళ్ళు అనుకున్న రీతిలో ఆ కౌంటింగ్ అయితే జరగలేదని చెప్పేసి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన పూర్తిగా అసంతృప్తిగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఈవీఎంస్ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఈవీఎంలో మనం నొక్కేటువంటి బటన్ ఏదైతే ఉందో సేమ్ ఒక బటన్ నొక్కేసి ఆ లైట్ వెలిగిన దాన్ని బట్టి మనం మనకు ఇష్టమైనటువంటి వ్యక్తికి, వైఎస్ఆర్సీపీ అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ అయితే టీడీపీ, బీజేపీ అయితే బీజేపీ, కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి నొకంగులని ఆ బటన్ ఎప్పుడైతే మనం ప్రెస్ చేసామో దాన్ని బేస్ చేసుకొని ఆ సౌండ్ రావటం కావచ్చు, దాని లైటింగ్ ఎలగటం కావచ్చు, మనం పలాని వారికి ఓటేసాము అని కన్ఫామ్ అయింది అనుకొని ఎవరికి వాళ్ళు అంతరాత్మలు అనుకొని బయటకు వచ్చేస్తారు. సో ఇది ఓటింగ్ సిస్టమ్. కానీ అందులో గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పూర్తి స్థాయిలో వినియోగించారు. ఇక్కడ అంతా ట్యాంపరింగ్ జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని కొన్ని జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒక 12 నుంచి 13 జాతీయ పార్టీలు దేశం మొత్తం కూడా అభ్యంతరం వ్యక్తం చేసినాయి. సో ఈ క్రమంలో ఏం చేశారంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని తీసేయడం సాధ్యం కాదు, కానీ దానికి సంబంధించి పూర్తి ఎవిడెన్స్తో ఉన్నటువంటి ఒక సిస్టాన్ని కూడా తయారు చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికేంటి, ఈవీఎం ప్యాడ్స్కి సంబంధించి మనం ఏటీఎంలో డబ్బులు ఎలా అయితే మనం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఒక స్లిప్ అయితే ఎలా వస్తుందో అలాగా మనం ఓటు ఎవరికేసాము అనే విషయానికి సంబంధించి ఒక ఈవీప్యాడ్ స్లిప్ను ఒకటి బయటకు వచ్చే విధంగా పెట్టారన్నమాట. అంటే బయటకంటే ఆ బాక్స్లో పడిపోతుంది మనకు చూపిస్తూ. అది మినిమం ఇంత టైమింగ్ అని పెట్టారు, ఒక 7 సెకండ్లు 6 సెకండ్లు. ఆ టైమింగ్లో ఆ స్లిప్ మనకు కనిపించిన తర్వాతనే కింద పడిపోతుంది లైట్ వెళ్తున్నాం. సో ఇది అనమాట పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ కౌంటింగ్ అనేది హైకోర్టులో వీళ్ళు అప్పీల్ చేసుకున్న ప్రకారం ఈవీఎం ప్యాడ్స్లో ఏవైతే ఉందో ఆ స్లిప్పులకు దీనికి వేరియేషన్ చూపించమని చెప్పేసి వీళ్ళు కోరారు. అయితే దానికి హైకోర్టు ఓకే అంది, ఈసీ కూడా సిగ్నల్ ఇచ్చింది, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. సరే, నిన్న 19వ తారీఖు నుంచి జరగాల్సినటువంటి ఈ రీకౌంటింగ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో భిన్నంగా అధికారులు దానికి చేయడం జరిగిందనమాట. అంటే ఈవీఎం ప్యాడ్ నుంచి వచ్చినటువంటి స్లిప్పుల్ని లెక్కించట్లేదు, కానీ ఈవీఎంస్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూపిస్తాము, స్లిప్పులు మేము లెక్కేయము, అది కరెక్ట్ కాదు, స్లిప్పులు లెక్కేసే అధికారం మాకు లేదని వీళ్ళు చెప్తున్నారు. కానీ హైకోర్టు వీళ్ళు అప్పీల్ చేసిన దాని ప్రకారం చూస్తే మొత్తం ఈవీఎం మిషన్స్లో ఉన్నటువంటి డేటా ఎంతవరకు ఉందనేది కలెక్ట్ చేయాలి, స్లిప్పులు ఎంతవరకు ఉన్నాయనేది కూడా క్లియర్గా వీళ్ళకి రెండింటికి కూడా డిఫరెన్స్ అనేది చెప్పాలి, అప్పుడు తేడా అనేది తెలుస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ వాదన. అయితే అలా కాదు, మేము కేవలం మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో మీకు తెలియజేయడానికి వచ్చామని చెప్పేసి ఈ ఈవీఎంస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి కొంతమంది ఒక టీము, అదేవిధంగా ఈసీకి సంబంధించిన టీము, కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అధికారులకు సంబంధించినటువంటి ఒక టీము
వారి సమక్షంలో జరిగింది. అయితే దీనికి వైఎస్ఆర్సీపీ ససేమేరా ఇది కరెక్ట్ కాదు, ఇట్లా అయితే మాకు అన్యాయమే జరుగుతుంది, మేము 5,60,000 దాకా దీనికి సంబంధించి కట్టి 12 బూతుల్లో రీకౌంటింగ్ నిర్వహించమని చెప్పి మేము కోరాము, కానీ దీనికి వ్యతిరేకంగా ఉంది. సో దీని మీద నేను ఢిల్లీకి మళ్ళీ హైకోర్టుకి నుండి సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశాలన్నీ నేను సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తానని చెప్పేసి బాలినేని వాసు గారు నన్ను చెప్పడం జరిగింది. సో దీని మీద అయితే పూర్తిగా వ్యతిరేకతతోటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. టీడీపీ అయితే మాత్రం ఏది ఏమైనా మేమే గెలుస్తామని చెప్పేసి వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. సుప్రీంలోనైనా ఇది సక్సెస్ అవుతుందా, వారికి అనుకూలంగా ఉంటుందా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఈవీఎం, ఇది మొత్తం కూడా పూర్తిగా బీజేపీ ఈవీఎం వారి హ్యాండ్ ఓవర్లు చేసుకుని హ్యాక్ చేసి మమ్మల్ని వైఎస్ఆర్సీపీని ఇలా చేసిందని చెప్పేసి ఆ వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపిస్తా ఉంది ఒంగోలు నుంచి. సో ఇది ఒంగోలు పరిస్థితి.